బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ జీవించే హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికి నచ్చిన మతం వారు ప్రకటించవచ్చు, స్వీకరించవచ్చని, కాబట్టి ప్రజలు జీవించే హక్కు ఎవరు కూడా ఆటంకం పరచకూడదని వారు తీవ్రంగా ఖండించారు. క్రిస్టియన్ మైనారిటీ అనంతపురం జిల్లా కూడేరు మండలం కుర్రకోడు ప్రాంతంలో క్రైస్తవులపై జరిగిన ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ రాబో రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య వేదిక రాయలసీమ కోఆర్డినేటర్ చెలపల్లి ఈశ్వర్, పరిగి మండలం పాస్టర్ పాల్ తిమోతి, బైబిల్ మిషన్ చర్చ్ పాస్టర్ సుధాకర్, రొద్దం బిషప్ ఎలిఫయాజ్, బిషప్ పాస్టర్ మోజెస్ నాయక్, చిన్నమంతూరు సియోను, మినిస్ట్రీ చర్చ్ పాస్టర్ సొలోమోన్, యంగ్ ఇండియా వెంకటేశ్వరులు, క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆండ్రూస్, గోపాల్ పీటర్, మడకసిర జగదీష్, రాజు, చంద్రశేఖర్, చాలకూరు మహేష్, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చర్చి పాస్టర్లు, చర్చి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజుల క్రితం అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు గ్రామంలో మరి భారత రాజ్యాంగం మాననీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ఏదైతే ప్రాథమిక హక్కుల ద్వారా ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛ కల్పిస్తున్నది. మరి ఆ మత స్వేచ్ఛ ప్రకారం ప్రతి ఒక్క భారతీయుడు తనకు ఇష్టమైన మతాన్ని అనుసరించవచ్చు, తనకి ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, తన ఇష్టమైన మతాన్ని మరి ప్రచారం చేసుకోవచ్చు, తనకి ఇష్టమైన దేవాలయానికి వెళ్ళచ్చు అని మత స్వేచ్ఛ కల్పిస్తున్న ఈ భారతదేశంలో మరి అతి దారుణంగా మరి క్రైస్తవులు మరి సువార్త ప్రకటించడానికి వెళ్ళిన క్రైస్తవులపై మరి అతి దారుణంగా దాడి చేయడం ఘటన మరి బహుజన చైతన్య వేదిక ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి భారతదేశం మరి వేలాది సంవత్సరాలుగా భిన్నత్వంలో ఏకత్వం, అనేక మతాలకు భిన్నత్వంలో ఏకత్వంగా మరి నిలుస్తున్నది. మరి ఇటువంటి భారతదేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా శాంతియుత వాతావరణంలో జీవించాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛ కల్పించినారు. మరి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించి మరి ఉన్మాదులు కొందరు మరి మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తూ, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ మరి చట్టం ముందు అందరూ సమానులనే ఒక నైతిక సూత్రాన్ని కూడా మర్చిపోయి మరి దాడి చేయడం అనేది ఏమైన చర్య అని చెప్పని సందర్భంగా బహుజన చైతన్య వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని తప్పకుండా ఉగ్రవాద చట్టాల కింద తప్పకుండా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పనేసి భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బహుజన చైతన్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఒకటే చెప్తున్నాను, ఈ దేశంలో మరి హిందూ మతం ప్రమాదంలో లేదు, ఈ దేశంలో తప్పకుండా ప్రమాదంలో ఉన్నది ఈ దేశ జాతీయ సమైక్యత, మరి మానవ హక్కులు. మరి ఎవరైతే స్త్రీలు మరి మాన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఈ దేశంలో నిజంగా మరి ప్రజాస్వామ్యం మరి ప్రమాదంలో ఉన్నది, భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది. వీటి పరిరక్షణ కోసం ప్రతి ఒక్క భారతీయుడు నడుం బిగించాలి. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అంశాల కోసం మరి అనేక ఉద్యమాలు చేయాల్సిన సందర్భంలో మరి ఈ రకంగా మత స్వేచ్ఛకు మరి ఆటంకం కల్పిస్తూ మరి క్రిస్టియన్స్ పైన దాడి చేయడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా భవిష్యత్తులో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా మరి ఇటువంటి వారిపైన తక్షణమే మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మేము బహుజన చైతన్య వేదిక ద్వారా ఇటువంటి వాటిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ మరి ఇటువంటి వాటిని ఏ మతం కూడా ఎదుర్కొనే పరిస్థితి, ఏ మతం ఎదుర్కొన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా బహుజన చైతన్య వేదిక మద్దతు తెలియజేస్తారని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ దేశంలో ఇతర మతాలతో పాటు మరి క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ మతాన్ని అనుసరించే అవకాశం భారత రాజ్యాంగం కల్పిస్తుందనే విషయాన్ని ఈ దేశంలోని ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి వాటిని బహుజన చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తూ మరి తప్పకుండా ఇటువంటి దుండుగులు భవిష్యత్తులో ఇటువంటి దుస్సంఘటనలకు, దుస్సాహసానికి
మరి ముందుకు రాకూడదంటే మరి భారత ప్రభుత్వం ఇటువంటి వాటిపైన కఠినంగా వివరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. క్రైస్తవుల ఐక్యత, బహుజనుల ఐక్యత. అందరికీ నమస్కారం. ఈ సమయంలో శాంతియుత ర్యాలీ పెనుగొండ పట్టణంలో నిర్వహించడానికి గత వారం రోజుల క్రితం అనంతపురం ఉమ్మడి జిల్లాలో వరకోడు గ్రామానికి సువార్తకు వెళ్ళినటువంటి క్రైస్తవుల పైన కొంతమంది మరి దొండగులు మరి ఆ యొక్క వాహనం మీద సువార్తకు వెళ్ళినటువంటి స్త్రీలు పురుషుల మీద మరి దాడి చేయడం అయినది. ఆ దాడిని మేము ఖండిస్తూ ఈవేళ మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నిజంగా ఇది భారతదేశంలో మరి భిన్నత్వంలో ఏకత్వం అనేది అందరూ సహోదర భావంతో కలిసి మెలిసి ఎవరి మతాన్ని వారు మరి ఎవరి స్వేచ్ఛను వారు ప్రకటించుకునేటువంటి హక్కు మరి ఆర్టికల్ 27 వరకు మరి రాజ్యాంగంలో మరి పొందుపరిచినటువంటి హక్కులు మరి ఎవరు విస్మరించకుండా మాకు ఎలాంటి అభ్యంతరం లేకుండా మా ద్వారా సమాజానికి కానీ మరి ఇక్కడికి హాని ఏమి కలుపుకున్నట్లుగా మేము అందరి కోసము ప్రార్థన చేసే వాళ్ళమై ఉన్నాము. అందరూ బాగుండాలని ఆకాంక్షించే వారమై ఉన్నాము. ఇలాంటి పని చేస్తున్నటువంటి మా మీద దాడులు చేయడము ఇది హేయమైనటువంటి కార్యమని మేము ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము ఖండిస్తున్నాము. క్రైస్తవుల ఐక్యత, అనంతపురం జిల్లాలో కోడేరు మండలం కొడుకేరు గ్రామంలో జరిగినటువంటి క్రైస్తవుల మీద బహుజన చైతన్య వేదిక ద్వారా మేము పెనుగొండలో శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టశాతం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిపై చర్యలు తీసుకొని ఉన్మాదులను కూడా కఠినంగా శిక్షలు పడే విధంగా కూడా చేయాలని క్రైస్తవుల తరఫున మరియు బహుజన చైతన్య వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.